కృత్రిమ మేధతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, చెడుకు వాడొద్దని ముఖ్య అతిథి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 21వ గ్రాడ్యుయేషన్ డే కళాశాల ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధతో అనర్థాలు కూడా చాలా జరుగుతున్నాయన్నారు. I request all Secretary of TKR Educational Society. We have by hands together as they power is here our side in love with security moving on securing from the Department of CSE, AI and ML. These are from Computer Science Engineering, Data Science. Graduation Day 2026. We call to distribute the provisional certificates to the candidates and the college. టీకేఆర్ కాలేజ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ 21st గ్రాడ్యుయేషన్ డే సెరమనీకి పిలిచారు. 2 కాలేజీలది గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగింది. వీళ్ళు కాలేజ్ స్థాపించి 25 ఏళ్ళైంది అండ్ అటానమస్ స్టేటస్ ఉంది. అండ్ ఇప్పుడు పరిస్థితి కొంచెం గంభీరంగా ఉంది ఏఐ వచ్చిన తర్వాత. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కొంచెము తగ్గిపోతున్నాయి. సో పిల్లలు జాబ్సే కాకుండా కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాలి. అండ్ వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యే ప్రయత్నం కూడా ట్రై చేయాలి ఒకవేళ మేనేజ్మెంట్ ప్రోత్సహిస్తే. సో ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ వాళ్ళ శాలరీస్ కొంచెం తక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి కంపేర్ టు ఐటీ వాళ్ళు. కానీ ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఏఐ పరంగా మీరు కోర్ ఇంజనీరింగ్లో కూడా చాలా ఆప్టిమైజేషన్స్ స్టార్ట్ అయిపోయి ఈరోజు ఇంచుమించుగా 15,000 మంది స్టూడెంట్స్ ఉండడం మా సెక్రటరీ కానీ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు నిరంతరంగా కాలేజీ పర్యవేక్షిస్తూ మా మేనేజ్మెంట్ కానీ మా స్టాఫ్ కానీ అందరూ కూడా కృషి వల్ల ఈరోజు చూస్తూనే 25 సంవత్సరాలు గడిచింది. ఈ గడిచిన 25 సంవత్సరాల్లో మా అనుభవ రీత్యా ప్రభుత్వాలు కూడా చొరవ చూపించాలి. ముఖ్యమంత్రి రావడం, ఫీజు రింబర్స్మెంట్ కూడా సరిగా రాకపోవడం కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. చేస్తున్నారు, కొంతవరకు కొంత చేస్తున్నారు. బట్ ఇంకా కూడా చేస్తే నాణ్యమైన విద్యను అందించడానికి ప్రోత్సహించాలి. జాబ్ ఆపర్చునిటీ కావాలి. వస్తున్నాయి, చూస్తున్నాను. ఇప్పుడు పాలిటెక్నిక్లో జాబ్స్ వస్తూ ఉన్నాయి. నేను ఇండస్ట్రీస్లో కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏషియన్ పెయింట్స్లో, బిహెచ్ఎల్లో, ఈ ప్రాంతంలో కూడా టెక్నికల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని సర్దిద్దుకొని పోతే నాణ్యమైన విద్య ఇవ్వడానికి మా యొక్క కాలేజీలందరూ కూడా ముందుకు వస్తారు.